ఏమైంది? నా ఏటీఎం కార్డు ఎందుకు బ్లాక్ చేశారు? ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు, మేడం కార్డు. అవును, మరి బ్లాక్ చేయండి. నువ్వు తెగ ఖర్చు పెట్టేస్తున్నావు షాపింగ్ చెప్పేసి. నీకు తెలియదు, నాకే తెలుసు. ఖర్చు పెట్టచ్చు, కానీ మనం ఏం చేయాలి? మన ఇన్కమ్ ఏంటి, మనం రెగ్యులేట్ వాళ్ళు చూసుకుని ఖర్చు పెట్టాలి. అసలు ఈ రేట్ తగ్గట్టుకు వచ్చేటండి అలా అనుకుంటాం. ఇక్కడ చూడు చెప్తాను జాగ్రత్తగా. నాకు శాలరీ 70,000 వస్తుంది. ఇవాళ 8వ తారీఖు. అప్పుడే 50,000 అయితే నీ షాపింగ్. మిగతా 20,000తో నెల అంతే ఎలాగ ఆ స్టోన్ వల్ల ఇప్పుడు 4 ఇల్లు మారేప్పుడు ఇప్పుడు ఇది 5వ ఇల్లు. మళ్ళీ ఆ స్టోన్ అలా రేజ్ అయిపోతే మళ్ళీ ఇల్లు కూడా మారిపోతుంది. భార్య భర్త ఉన్నారు, ఎప్పుడు వాళ్ళ ఇంట్లో హాయిగా నవ్వులు వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు వాళ్ళు. మనం కూడా అలా ఉంటే బాగుంటుంది కదా అని వాళ్ళలాగా ప్రేమగా ఆప్యాయంగా బాగుంటుంది కదా అని నా ఎక్స్పెక్టేషన్. ఎప్పుడు నన్ను అంటూనే ఉండాలి, అది కొన్నావు ఇది కొన్నావు అని నా మీద అరుస్తూనే ఉంటారు. అబ్బా, పెళ్ళై 15 ఏళ్ళైంది సరే, మీరు ఇంట్లో చాలా రోజు నవ్వులు అలా వినపడుతుంటే చాలా గ్రేట్ సార్. అవును సార్, అంటే నేను మా ఇంట్లో నవ్వుకుంటూ ఉంటాను సార్. మా పెళ్ళి జస్ట్ ఏడాది అయ్యింది సార్. అది ఎప్పుడు రసరసలు కష్టం చూస్తాం కదా. ఏం లేదు సార్, మీరు అలా ఎప్పుడు నవ్వుతూ ఉండడానికి, అన్యోన్యంగా ఉండడానికి, ఆహ్లాదకరంగా ఉండడానికి ఏదైనా కొంచెం సూత్రాలు ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. అదే సార్, అర్థం చేశాను. అంటే ఎలా అలా ఉండడానికి ఏదైనా సూత్రాలు ఏమైనా ఉంటాయా? అదే సార్ ఊరుకోండి సార్. మీ ఆవిడ పరమ గయ్యాలి ఓపిష్టి అయితే మీ ఇంట్లో నవ్వులు ఎలా ఉంటాయి సార్ కంటిన్యూగా? అదే తొందరపాటు అంటే చెప్పి పూర్తి వెళ్ళాలి కదా, అలా కాదు ఇలా చేయండి. ఏం చెప్పినా సరే ప్రతి దానికే వ్యవసాయం. అలా చాలా కష్టం ఉంటుంది. ఒకవేళ వంటింట్లో ఉన్నప్పుడు చేతిలో కట్టిపెట్టాం, పట్టకారు ఉంటే పట్టకారు, అట్టగారు ఉంటే అట్టగారు, ఇలా కలుస్తారు. ఏంటంటే పచ్చడి ఉంటే పచ్చడి, ఏది ఉంటే అది గుడి చూసి కానీ నాకు తగిలితే ఆవిడ పెళ్ళై 15 ఏళ్ళైంది సరే, మీరు ఇంట్లో చాలా రోజు నవ్వులు అలా వినపడుతుంటే చాలా గ్రేట్ సార్. అవును సార్, అంటే నేను మా ఇంట్లో నవ్వుకుంటూ ఉంటాను సార్. మా పెళ్ళై జస్ట్ ఏడాది అయ్యింది సార్. అది ఎప్పుడు రసరసలు కష్టం చూస్తాం కదా. ఏం లేదు సార్, మీరు అలా ఎప్పుడు నవ్వుతూ ఉండడానికి, అన్యోన్యంగా ఉండడానికి, ఆహ్లాదకరంగా ఉండడానికి ఏదైనా కొంచెం సూత్రాలు ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. అదే సార్, అర్థం చేశాను. అంటే ఎలా అలా ఉండడానికి ఏదైనా సూత్రాలు ఏమైనా ఉంటాయా? అదే సార్,
ఊరుకోండి సార్, మీ ఆవిడ పరమ గయ్యాలి ఓ ఫిష్ అయితే మీ ఇంట్లో నవ్వులు ఎలా ఉంటుంటాయి సార్ కంటిన్యూగా? మన అదే తొందరపాటు అంటే ఆ. చిత్రాన్ని చెప్పి పూర్తిగా వెళ్ళాలి కదా, ఆ. అందుకే అదే తెచ్చుకుంటారు.